ఈరోజు పొద్దున్నే నిద్ర లేచాను. కాదు నిద్ర లేపారు. అందరికి ముందుగా హాయ్. ఎప్పుడో 10కో 11కో నిద్ర లేచాను. నన్ను ఈరోజు మా అమ్మ పొద్దున్నే నిద్ర లేపింది. అరే చదువు మీద దృష్టి పెట్టి ఐఎఫ్ఐఎస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కాలేజీ పెట్టి 1 వీక్ అవుతుంది. ఇంక నువ్వు ఎప్పుడు వెళ్తావురా కాలేజీకి అనింది. 2 డేస్ ఆగి వెళ్ళొచ్చులే అన్నాను. అలా అన్నానో లేదు, మా అమ్మ ఇంత రిక్వెస్ట్ చేశాక కాలేజీకి వెళ్లకుండా ఉండలేకపోయాను. సర్లే బ్యాగ్ బట్టలు పెట్టుకుంటాను అన్నాను. అవసరం లేదు, నీ బట్టలని నేను నైటే పెట్టేశాను అనింది. సర్లే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానన్నాను. ఎందుకురా టైం వేస్ట్, వెళ్ళి స్ప్రే కొట్టుకుని వెళ్ళొచ్చు కదా అనింది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మా అమ్మ గట్టిగా ఫిక్స్ అయినట్టుంది నన్ను ఇంట్లో తరిమేయని చెప్పేసి. సర్లే ఇంక ఎప్పుడైనా కాలేజ్కి వెళ్లాల్సిందే కదా అని చెప్పేసి ఇంక బ్యాగ్ తీసుకుని అయితే కాలేజ్కి అయితే బయలుదేరాను. మేము ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా మా ఊరు అమ్మవారికి చెప్పేసే వెళ్తాం. మీరైతే ఫాలో చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇంకా బస్సు అయితే వస్తుంది. మనం కాలేజ్కి వెళ్ళాకైతే మాట్లాడుకుందాం. అందరికీ బాయ్.